ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో డైరెక్టర్స్ యాక్షన్ పార్ట్ అనగానే ఎక్కువ వైలెన్స్ని ఎక్కువగా చూపించడం అనేది చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ మన సినిమాలో తీసుకున్నా కూడా బుల్లెట్ కాలిస్తే నోట్లోంచి కింద దాకా వెళ్ళటము, అలాగే కత్తి కూర్చున్నప్పుడు ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి రావటం, ఇలాంటి షార్ట్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఫస్ట్ కంపోజ్ చేసి ఇలా ఇలా ఉంటుంది అని వెంకటేష్ చెప్పినప్పుడు, అంటే ఆయన చేసిన పిక్చర్ యాక్షన్ చేసినా కూడా ఇంత వైలెంట్గా అనేది ఆయన ఇంతవరకు చేయలేదు కదా. ఆయన ఏమన్నారు? ఏం లేదు సార్, ఫస్ట్ మేము అనుకొని దిగినప్పుడే క్యారెక్టర్ వైలెంట్ క్యారెక్టర్ సార్ అది. ఇప్పుడు ఒక కార్టెల్, డ్రగ్ మాఫియా, గన్స్ అండ్ అమ్యునిషన్స్ తో డీల్ చేసే విలన్స్ని భయపెట్టే క్యారెక్టర్ అంటే వాడెంత వైలెంట్గా ఉండాలి? అవునా? ఇప్పుడు సాఫ్ట్గా వెళ్ళి ఏదో జస్ట్ డిష్యూమ్ అని కొడితే జనాలకు పీపుల్ నో వాట్ ఇస్ యూనో ఆ క్యారెక్టర్ ఎమోషన్ చాలా క్లియర్గా అర్థం చేసుకునేంత ఇంటెలెక్చువల్ కేపబిలిటీ జనాలకు ఉంది. ఈవెన్ ట్రైలర్లో కూడా చెప్పారు కదా, డెవిల్ వచ్చిందని, మళ్ళీ బ్యాక్ వచ్చిందని. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ హియర్ ఇస్, మీకు ఇక్కడ అన్ఫోల్డ్ అయ్యే యాక్షన్ ఏదైతే ఉందో, మీరు దీన్ని ట్రైలర్లో చూడడం మూలాన మీకు అలా అనిపించచ్చు. ఎందుకంటే ట్రైలర్లో నేను కథ చెప్పకుండా నేను మీకు ఆ షార్ట్స్ పక్కన చూపిస్తున్నా కాబట్టి. కథలో మీకు ఏంటంటే ఒక ఫాదర్ తన డాటర్ను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో అన్ఫోల్డ్ అయ్యే యాక్షన్ ఇదంతా. సో అది మీరు దాన్ని యాక్షన్ విల్ నాట్ బి ఆర్ ద వైలెన్స్ విల్ నాట్ బి ద ఫ్రంటల్ కమ్యూనికేషన్. ఇప్పుడు చూడు నేను నీ నోట్లో కత్తి గుచ్చుతా చూడు ఎంత బాగుంటుందో, అలా ఉండదు. దట్స్ నాట్ ద కమ్యూనికేషన్. అరే ఆయన పాప గురించి ఆయన చేసే ఒక పోరాటంలో ఒక నెగిటివ్ ఫోర్స్ ఆయన ఎదురుపడ్డప్పుడు ఎంత ఫోర్స్తో ఆయన ఎదుర్కొంటాడు దాన్ని అన్న ఒక ఎమోషన్లో చూస్తారు. కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు నేను వీడిని తక్కువ కొట్టి పంపించేస్తాను, అలా ఉండదు. ఆ టైంలో ఇట్ ఈస్ నీడెడ్. యూనో మీకు సినిమా మొత్తం మీద ఇప్పుడు అలా అనుకుంటే నా సినిమాలో 8 ఫైట్లు ఉన్నాయి సార్. దగ్గర 40 నిమిషాలు యాక్షన్ ఉంది. 40 నిమిషాలు నేను వైలెన్సే చూపించాలిగా. మరి అలాంటప్పుడు ట్రైలర్లో వైలెన్స్ తప్ప ఏం కనిపించకూడదు మీకు. బట్ దెర్ ఆర్ ఫ్యూ షార్ట్స్ వాటికి ఆ ప్లేస్లో అవసరం ఉంటుంది. ఎవరో హీరోని చాలా యూనో ప్రెస్ చేసినప్పుడు ఆయన రివోల్ట్ అయినప్పుడు ఒక ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ షాట్ పడచ్చు. బట్ అది కూడా నేను వన్స్ వీ గో టు ద సెన్సర్ బోర్డ్, దే విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ ద ఆడియన్స్ టు వాచ్ ఇట్, ఆర్ మీరు బ్లర్ చేయాలా, లేకపోతే దాన్ని ఆ షార్ట్ని ఇంకా కొద్దిగా తక్కువ డ్యూరేషన్ పెట్టాలా. ఇవన్నీ కూడా దెర్ ఇస్ అ సెన్సర్ బోర్డ్ టు సర్టిఫై ద ఫిలిం. ఇప్పుడు నాకు యూబీఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే నేను కొన్ని కట్స్ చేసినట్లే కదా. నాకు యూబీఏ ఇచ్చారు సార్. ఇప్పుడు ట్రైలర్లో పెట్టినంత వైలెన్స్ నేను పెడితే నాకు యూబీఏ ఇవ్వరు. కానీ నాకు చాలా క్లియర్ విషయం ఏంటంటే నాకు యూబీఏ కావాలి సర్టిఫికేట్. వై ఐ వాంట్ ద ఫిలిం టు బి యూబీఏ ఇస్ బికాస్ ఐ వాంట్ ద లేడీస్, ఐ వాంట్ ద చిల్డ్రన్ ఆల్సో టు బీ ఏబుల్ టు గో అండ్ వాచ్ దిస్ ఫిలిం. సో ఖచ్చితంగా మేము వైలెన్స్ని దానికి తగ్గ మోతాదులో దాన్ని మేము డైల్యూట్ చేయడం జరిగింది. దెర్ ఇస్ నో హైడింగ్ దట్ ఫ్యాక్ట్. యూఏ సాధించడంలో భాగంగా ఏమైనా కొన్ని యాక్షన్ షాట్స్ ఏమైనా త్యాగం చేశారా? చేశాను. I'm okay with that. I'll tell you the reason why I'm okay with that. See, ఇప్పుడు నాకు ఇదే సిచ్యువేషన్ హిట్ 2 జరిగింది సార్. హిట్ 2కి వెళ్ళినప్పుడు ఆ లాస్ట్లో వాడు పొడిచేది యూనో అండ్ వాడు దాంతో కొయ్యడం, బాడీ పార్ట్స్ కొయ్యడం, ఇవన్నీ మీకు యూబీఏ ఇవ్వలేము, ఏ ఇవ్వాలన్నారు. చాలా క్లియర్గా ఇచ్చేయండి అని చెప్పాము. ఎందుకంటే ఆ సినిమాకి ఆ వైలెన్స్ చూపించకపోతే నాకు కథనే అర్థం కాదు, నాకు అసలు ఇంపాక్ట్ ఉండదు కథకి. సైంధవ్ అలాంటి కథ కాదు. సైంధవ్లో నాకు మీరు కొద్దిగా బ్లర్లు వేసినా, మీరు కొద్దిగా వైలెన్స్ షాట్లో కొద్దిగా తగ్గించినా, దెర్ ఇస్ అ మచ్ మోర్ ఎంటర్టైనింగ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఫిలిం. వైలెన్స్ అన్నదో లేకపోతే ఇట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ టు షో యూ. మీకు ఇప్పుడు కత్తి గుచ్చే సీన్ ఉంది, దాని డ్యూరేషన్ ఒక 2 సెకండ్లు తగ్గించడం మూలాన నాకు ఆ ఫైట్ ఇంపాక్ట్ తగ్గదు. ఓకే, ఆర్ ఆ క్యారెక్టర్ ఏదైతే చెప్పాలనుకుంటుందో ఆ కమ్యూనికేషన్ ఇంపాక్ట్ నాకు తగ్గదని అనిపించింది. ఐ టుక్ అ కాల్. ఐ సెడ్ ఐ వాంట్ ద వైడర్ ఆడియన్స్ టు వాచ్ దిస్ ఫిలిం. సో ఐ వెంట్ ఫర్ నేను యూబీఏ కావాల్సిన చేంజెస్ చేశాను అప్పుడు. ఓకే, సో ఐఎమ్ వెరీ క్లియర్ విత్ దాట్. సో నాకు నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఈ సినిమాని చూడాలి అన్న క్లారిటీ నాకు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగానే పనిచేసాం కదా. అంతే కదా. సో వైలెన్స్ ఇస్ నాట్ ద ఫ్రంటల్ కమ్యూనికేషన్ ఆఫ్ దిస్ ఫిలిం. హిట్ 2లో పార్ట్లీ ఇట్ వాస్. ఎందుకంటే అక్కడ ఒక వైలెంట్ క్యారెక్టర్ చేసే వైలెన్స్ని కనుక నేను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించకపోతే మీకు కథే అర్థం కాదు. కాబట్టి అక్కడ కమ్యూనికేషన్లో వైలెన్స్ అనేది ఒక పార్ట్, ఇక్కడ కమ్యూనికేషన్లో వైలెన్స్ అనేది ఒక పార్ట్ కాదు. ఎమోషనల్ జర్నీలో వైలెన్స్ ఒక పార్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ దాన్ని ముందు పెట్టి నేను ఈ సినిమాలో చూపించలా.